లాస్ట్ 10 years ఒక 10 lakhs కోర్సు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఖర్చు పెట్టడం జరిగింది. అవి నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, వెల్ఫేర్ యాక్టివిటీ కావచ్చు, లేకపోతే ఇతర ప్రాజెక్టులు కావచ్చు, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే హాస్పిటల్స్ కావచ్చు, ఎయిమ్స్ హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ కూడా. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఇదే స్పీడ్తో మా యొక్క ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కూడా అన్ని రకాలుగా కలిసికట్టుగా పనిచేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మీరు సర్కార్లో ఉన్నారు, అక్కడ కూడా మరి ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా, ఎందుకంటే ఈ గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి ఇప్పుడు అభివృద్ధికరమైన ప్రాజెక్టులు ముందుకు వెళ్ళగలుగుతారు. కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా గత 10 సంవత్సరాలుగా అవి టెక్నికల్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఐఐటీస్ కావచ్చు, అనేక రకాల రీసెర్చ్ సెంటర్స్ కావచ్చు, చాలా ఇన్స్టిట్యూట్స్, ఈవెన్ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, అనేకమైనటువంటి సంస్థలు ప్రారంభించాము. ఇంకేమైనా అరకొర మిగిలిపోతే కూడా అవన్నీ కూడా చేస్తాం.